వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఎంతో రుచికరమైన టమాటా చట్నీని ఈరోజు మనము తయారు చేసుకుందాం. ఈ టమాటా చట్నీ కోసం ముందుగా మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 గరిటెల నూనెను వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2-3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనము 1 స్పూను జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోనికి 1 స్పూను వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలపాలి. తర్వాత మనం ఇందులోనికి 1 స్పూను పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ మెత్తగా ఉడికే వరకు మనము ఉడికించుకోవాలి. ఈ టమాటో ముక్కలు మెత్తగా ఉడికితే సరిపోతుంది, మనం గ్రైండ్ చేసుకునే అవసరం ఉండదు. ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ను టమాటా ముక్కలతోటే వేసుకున్నాను. ఎందుకంటే టమాటా ముక్కలతోటి ఉప్పు ఉండడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తగా ఉడుకుతాయి. ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తగా ఉడకాలి. ఒకవేళ ఉడకనట్టయితే మనము గంటతో ఈ విధంగా ఒత్తుతూ మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ టమాటో చట్నీలో నేను ఉల్లిగడ్డలు కానీ చింతపండు కానీ యాడ్ చేయడం లేదు. ఇలా టమాటోస్ అన్ని మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం పొడి వేసుకున్నాను. ఈ కారపొడిని కూడా మనము 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. నూనె అంతా ఈ విధంగా పైకి పేరిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మనకు నిలవ పచ్చళ్ళు పడడం లేదు కాబట్టి ఈ విధంగా టమాటో చట్నీని చేసుకొని, ఈ చట్నీలో మనము ఎలాంటి వాటర్ ఉన్న స్పూనును పెట్టుకోకూడదు. తడి లేని స్పూన్ తోటే చట్నీ వేసుకోవాలి. ఈ చట్నీ మనకు 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ టమాటా చట్నీలు కూడా చాలా రకాలు ఉన్నాయి, కానీ నేను ఇందులో ఒక రకము మీకు పెట్టాను. తర్వాత వీడియోలో ఇంకో రకం టమాటా చట్నీ పెడతాను. ఈ టమాటా చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.